అమ్మా, మెరుపు నీళ్ళలో పడితే చేపలకు షాక్ వస్తుందా? అవకాశం ఉంది, కానీ నువ్వు అనుకున్నట్టుగా కాదు. నీళ్లు ఎలక్ట్రిసిటీని ఫాస్ట్గా క్యారీ చేస్తాయిగా. అవును, నీళ్ళు ఎలక్ట్రిసిటీని ఫాస్ట్గా క్యారీ చేస్తాయి, కానీ మెరుపు చాలా చాలా పవర్ఫుల్. అది చాలా వేగంగా ట్రావెల్ అవుతుంది. అంటే అన్ని చేపలు డేంజర్లోనా? మెరుపు నీళ్ళపై పడినప్పుడు మొదట సర్ఫేస్ మీద స్ప్రెడ్ అవుతుంది. ఒక పెద్ద ఎలక్ట్రిక్ సర్కిల్లా బయటకు పరిగెడుతుంది. పైన ఉన్న నీళ్లు డేంజరస్సా? అవును, సర్ఫేస్ దగ్గర ఫ్యూ సెకండ్స్ చాలా డేంజరస్గా ఉంటుంది. అయితే లోతులో ఉన్న చేపలు సేఫా? చాలాసార్లు ఎస్, సేఫ్. ఎలక్ట్రిసిటీ బయటకి స్ప్రెడ్ అవుతుంటే పవర్ తగ్గిపోతుంది. ఇట్ బికమ్స్ వీకర్. అంటే పైకి డేంజరస్, లోపల సేఫ్. కరెక్ట్. ఎలక్ట్రిసిటీ నేరుగా కిందకి పోదు, మొదట బయటకు స్ప్రెడ్ అవుతుంది, నీళ్ళలో అలలు పడ్డట్టుగా. ఓ, రిపల్ లాగానా? కరెక్ట్, అదే రిపెల్ ఎఫెక్ట్. అయితే నిజంగా డేంజర్ ఎవరికి? స్ట్రాంగ్ సమయంలో స్విమ్మింగ్ చేసే వాళ్ళకి, బోట్లో ఉన్న వాళ్ళకి, సర్ఫేస్ దగ్గర ఉన్న వాళ్ళకి. అంటే థండర్ ఉన్నప్పుడు నో స్విమ్మింగ్? అబ్సల్యూట్లీ నో స్విమ్మింగ్. గ్రౌండ్లో డేంజర్, నీళ్ళలో డేంజర్. అయితే సేఫ్ ప్లేస్ ఎక్కడా? అది నెక్స్ట్ వెదర్ సీక్రెట్. లైట్నింగ్ సేఫ్టీ రూల్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో. టైనీ థింకర్స్ తెలుగు ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చిన్న ప్రశ్న, పెద్ద సైన్స్ టైనీ థింకర్స్ తెలుగు.